తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా తన వ్యాఖ్యలు 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలకు గుణపాలక గుచ్చుకున్నాయి. ఆయన మాట్లాడుతూ నన్ను కోసిన నెలకు తెలంగాణ ఆదాయం 18,500 కోట్లు వస్తుంది, రూపాయి కూడా అప్పు పుడతలేదు, అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారు, బయట అనా పైసా కూడా చిక్కడం లేదు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని తనకు అపాయింట్మెంట్ కూడా వడిస్తలేడు అని బాజాప్తా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న వ్యాఖ్యలు ఇవి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డది ఆత్మగౌరవం కోసం. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా వాళ్ళు ఉద్యోగ క్యాలెండర్ బరాబరే ఇచ్చిండ్రు. మిగులు బడ్జెట్తో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది. మనకు అసెంబ్లీ ఉన్నది, సెక్రటరీ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఖనిజ సంపదలు ఉన్నాయి, అన్నిటితో సహా మనకు తెలంగాణ అప్పచెప్పిండ్రు. ఇంకా పోతే ఆ విభజన చట్టంలో కొన్ని పెట్టి కూడా మనకి ఇచ్చిండ్రు. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం ఒక 7 లక్షల కోట్లు, ఈ ప్రభుత్వం ఇప్పటికి 2 లక్షల కోట్లు, దానికి వడ్డీలు, మరి మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణకు అప్పులు ఎందుకైనాయి? ఈ గత మొన్న అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి దాని మీద ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. మరి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన ప్రజలు పథకాలను చూసి కాదు, పథకాలను చూసి అధికారంలో రాలేదు. ఈరోజు మార్పు కోసం వచ్చింది. కానీ మేమేం పోరాటం చేయలేదు, గత ప్రభుత్వం మేమేం యుద్ధం చేయలేదు, గత ప్రభుత్వంతో కూడా మేము లాలూచి పడ్డాం. లాలూచి పడి మేము వాళ్ళ దగ్గర మరి కమిషన్లు తీసుకొని ఆ ప్రభుత్వంతో మేము దోస్తానా చేసినాం. కాబట్టి ప్రభుత్వం వస్తే మాకు ఎటువంటి పేరు రాదు. కాబట్టి దోతోడు పైంటోడు ఇద్దరు, అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒక గ్యారంటీ అని పెట్టి కింద ఇద్దరు సంతకాలు పెట్టి మరి పంపిణీ చేసారు. మరి ఇవాళ పథకాల జోలికి వస్తే, ఉద్యోగాల జోలికి వస్తే మా దగ్గర పైసలు లేవు, మేము అప్పుల పాలై ఉన్నాం, మేము అడుగుతలేమని అంటారు. ఇప్పుడు నేను ఆదాయాన్ని గండి కొడుతుంది ఎవరు? అందుకనే నేను ఈరోజు నేను క్లియర్ గా టైటిల్లో పెట్టిన ఏందనంటే, అనుముల అనగొండలతో చేతులు కలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలపై త్వరలో ఫిర్యాదు కూడా చేస్తానని చెప్తున్నా. ఈరోజు నేను 2 డిపార్ట్మెంట్లు, ఇది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు, 2 డిపార్ట్మెంట్లు కలిపి కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండి కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు స్పష్టంగా చూపెడుతున్నా, తెలంగాణ అనేది అప్పులల్లో లేదు, తెలంగాణ అనేది అప్పులల్లో బలవంతంగా మీరు నెట్టవేయబడ్డ తెలంగాణ అనేది ఎక్కడ కూడా దారిద్ర్య రేఖ ఒక ఇదిగా లేదు. తెలంగాణను బలవంతంగా మీరు నెడుతున్నారని చెప్తున్నా. దానికి ఉదాహరణగా ఈరోజు మీరు ప్రభుత్వం వారు ఒక 2 శాఖలలో జరుగుతున్న అవినీతిని నేను జీవోలో సహా, మీరు విడుదల చేసిన జీవోలతో సహా ఈరోజు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నా. ఈరోజు ఒక మున్సిపాలిటీలో దాదాపు 100 శాఖలు ఉంటాయి, 100 శాఖలు నడుస్తూ ఉంటాయి. అందులో నేను కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ వింగ్ మాత్రం తీసుకుంటున్నా. అడ్వర్టైజ్మెంట్ వింగ్ లో మన తెలంగాణలో ఉన్న కేవలం మన జిహెచ్ఎంసీలో ఉన్న కంపెనీలు ఎన్ని అంటే 209 కంపెనీలు ఉన్నాయి. ఇవి 209 అడ్వర్టైజ్ కంపెనీలు కేవలం తెలంగాణ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న కంపెనీలు. ఇవి తెలంగాణ మొత్తంలో దాదాపు 1000 కంపెనీలు ఉంటాయి. ఈ 209 కంపెనీలు తెలంగాణ ఉద్యమం వస్తే బ్రహ్మాండంగా ఉంటది, తెలంగాణ ఉద్యమం వస్తే మాకు చాలా బాగుంటది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి కంపెనీలు. తెలంగాణ వచ్చినాక ఏమైంది అయ్యా అని అంటే, గత ప్రభుత్వం వీళ్ళకెళ్ళి గుంజుకొని వీళ్ళను హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ అవతలకి వెళ్ళగొట్టిండ్రు. ఇక్కడ బోర్డులు ఉండడానికి వీల్లేదు, అవి ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ రోజు ఆనాటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ పెద్దల కోసం వాళ్ళకు లాభం అయ్యేటట్టుగా 1-2 కంపెనీలే ఉంచి, అంటే లీడ్ స్పేస్ కానీ, ప్రకాష్ యాడ్స్ కానీ, అటువంటి ఒక 2-3 కంపెనీలు ఉంచి తక్కిన 209 కంపెనీలు హైదరాబాద్ లకి వెళ్ళి జిహెచ్ఎంసీ బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఎలగొట్టిన తర్వాత మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు కూడా 1000 కోట్ల రూపాయలు నష్టం, 1000 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా నష్టం జరిగింది ప్రభుత్వానికి. మరి అదే విధంగా ఈ రోజు ఈయన ఏం చేసినంటే, లేదు నిన్ను హైదరాబాద్కి వెళ్ళి ఎలగొట్టింది కదా, మేము హైదరాబాద్కి వెళ్ళి కాదు, మేము మొత్తం తెలంగాణకి వెళ్ళి ఎలగొడతాం అనే స్థాయిలో ఈరోజు అనుమూల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడ్డది. దీనికి ఎవరెవరు చేతులు కలిపారు? వీళ్ళతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేతులు కలిపారు. ఇక వీళ్ళ కథ చెప్తా, వీళ్ళు ఎట్లా కథ చెప్తున్నారో
ఇగో ఈ జీవోలు ఎట్లా వచ్చినాయో ఏ కంపెనీలు తీసుకొచ్చినాయో చెప్తా. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుముల కృష్ణారెడ్డి, ఆయనతోని ఫయ్యం ఖురేషి అనేట ఆయన, ఇంకొక ఆయన కోమరెడ్డి వెంకరెడ్డి ఆర్ఎన్బి మినిస్టర్. ఈ రెండు శాఖలలో కలిపి వేల కోట్ల రూపాయలు దండి కొట్టడానికి నేను ఫస్ట్ ఒక జీవో చూపెడతా. జీవో చూపించిన తర్వాత నెక్స్ట్ నేను లోపలికి పోతా. ఈ జీవో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇది టు నవనిర్మాణ్ అసోసియేట్స్. ఈ నవనిర్మాణ్ అసోసియేట్స్ ఎవరిదానంటే ఇది కృష్ణారెడ్డి ఎన్నుకుంది 80% స్టేక్ హోల్డర్, అంటే 80% స్టేక్ హోల్డర్. ఈయనకి ఏమేమి ఇచ్చిండ్రంటే దీనికి ఎల్ఆర్ అంటే డైరెక్ట్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తుండ్రు వీళ్లకు. ఇచ్చి జివో రిలీజ్ చేసి నవనిర్మాణ్ అసోసియేట్స్ ఎల్ఆర్ 2/2020 అంటే మొన్న ఫిబ్రవరి ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చి టు ఇన్స్టాల్ సెంట్రల్ లైటింగ్ అట్ యువర్ ఓన్ కాస్ట్ ఫర్ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 11.95 kilometers. టు టేక్ అప్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అట్ యువర్ ఓన్ కాస్ట్ 11.95 kilometers. ఇది ఆర్ఎన్బి మినిస్టర్ ఇచ్చిన లెటర్. దీనికి టెండర్ ఉండదు, దీనికి ఒకటే ఆర్డర్ ఇచ్చిందా నవనిర్మాణ్ కంపెనీ, ఇదొక ఆర్డర్ ఇచ్చిండు. ఇంకొక ఆర్డర్ ఇచ్చిండు సేమ్ టు నవనిర్మాణ్ కంపెనీ. ఇదెవరు ఇచ్చిండ్రు? శ్రవణ్ ప్రకాష్ బీటెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారెడ్డి డిస్టిక్. వీళ్ళు మొత్తం జైలుకు పోతారు, ఎవరెవరైతే ఇచ్చిండో వీళ్ళని జైలుకు పంపే బాధ్యత మనది. నవనిర్మాణ్ కంపెనీ ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? ఇది 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 పోయిన నెల ఇచ్చిండ్రు. ఇంకో వాళ్ళు ఇచ్చిన ఇవి. ఇంకో జీవో ఇచ్చిండ్రు, ఇంకో సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇది ఆల్ కమిషనర్స్ కు, ఎవరైతే ఈడ చిన్న చిత్క బతుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి పంపాలని చెప్పేసి ఈ జీవోలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు బాజాప్తా ఈరోజు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ప్రభుత్వానికి రూపాయి కట్టే అవసరం లేదు, ప్రభుత్వం అప్పుల పాలే ఉన్నది, ప్రభుత్వం దరిద్రంగానే ఉండాలి, ప్రభుత్వానికి మీరు ట్యాక్స్ కట్టద్దు, మీరు మాకు కట్టాలి, మా కడుపును నింపాలి అని ఎవరెవరు అంటున్నారు? కోమరెడ్డి వెంకరెడ్డి కూడా అంటుండ్రు. ఇప్పుడు నేను అవే జీవోలు చూపించిన. ఇక నేను వీళ్ళు మరి సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు కదా, సాక్ష్యాలతో సహా చూపెడుతున్నా. ఈ కోమరెడ్డి వెంకరెడ్డి ఏం చేసినా చెప్తా. ఆర్ఎన్బి మంత్రి మరియు ఆయన బృందం ఫ్లైఓవర్లకు ఎటువంటి టెండర్లు లేకుండా ప్లాన్ చేస్తూ కేవలం లంచాలు తీసుకొని ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా ఎక్కడెక్కడ ఇచ్చిన తెర్లాపూర్ మున్సిపాలిటీలో 30 కంటైనర్లు, 60 లాలీపాప్లు, ఇవి 11 కిలోమీటర్లకు. ఇది ఎవరికి ఇచ్చిన? నవనిర్మాణ్కే. బండ్లగూడలో సన్ సిటీ మున్సిపాలిటీలో అక్కడ నవనిర్మాణ్ టార్గెట్ ఎవరిది? కృష్ణారెడ్డిదే. మణికొండ మున్సిపాలిటీ నవనిర్మాణ్, ఆదిపట్ల మున్సిపాలిటీ 5 కంటైనర్లు 200 లాలీపాప్లు, నల్గొండ మున్సిపాలిటీ 14 కంటైనర్లు 400 లాలీపాప్లు, తుక్కుగూడ, కొత్తూరు, తుర్కేంజాలు, శంకర్పల్లి వంట మీకు ప్రెస్ నోట్లు ఇస్తా. ఇవి చాలా ఉన్నాయి. ఇగో ఈ విధంగా ఈ మొత్తం ఇళ్ళకెళ్ళి గతంలో ఉన్నటువంటి నిజంగా తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులు దీనిపైన కొన్ని వేల మంది బతుకుతుండ్రు. ఈ 201 కంపెనీలలో అందులో దాదాపు కొన్ని వేల మంది పనిచేస్తారు. ఎట్లా అంటే అవి ఎరెక్షన్ చేసేటోళ్ళు, పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్ళు, అతికేసేటోళ్ళు, నిలబెట్టోళ్ళు, వాళ్ళందరూ నిలగొట్టి ఈ రోజు కేవలం బీహారీలకు, పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పించే విధంగా ఈ కంపెనీలు మాత్రం చేస్తున్నాయి. ఇళ్ళకెళ్ళి వీళ్ళు ఏం చేసిండ్రు? నార్సింగ్కి వెళ్ళి 12 కంపెనీలు ఎలగొట్టిండ్రు, తెర్లాపూర్కి వెళ్ళి 6 ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు, జాగీర్లకి వెళ్ళి 6 మీడియా ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. ఏది? ఆర్ఎన్బి సంస్థ. ఇక ఆర్ఎన్బి లీలలు ఇట్లా ఇంట్లో కోమరెడ్డి వెంకరెడ్డి ఇది ఇక్కడ కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక కోమరెడ్డి వెంకరెడ్డి లీలలై ఫోటోలు చూపెడతా, ఈయన ఫోటోలు చూపెడతా. ఈయన ఇగో ఇప్పుడు వేస్తున్నటువంటి ఇవి ఇప్పుడు ఎరెక్షన్లు చేసి వేస్తున్నారు. ఇవి ప్రభుత్వానికి నేను ఒక మున్సిపాలిటీల ఆర్ఎన్బిలో ఉన్న ఒక వింగ్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా గండు కొడుతుండో నేను చూపెడుతున్నా. వేల కోట్ల రూపాయలు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు డబ్బులు దొంగలను చూసినట్టు చూస్తారు కదా, నువ్వు నిజంగా ప్రజల పక్షాన నువ్వు పనిచేస్తే తెలంగాణ హితం కోసం పని దూరం చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు చేద్దామా? ఇవి దొంగ పనులు, ఇవి దొంగ పనులు. అందుకని దొంగను చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు